స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. మరి ఈరోజు ఆదివారపు ఆరాధనలో పాలుపంచుకున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో ఆహ్వానం పలుకుచున్నాను. మరి మనము లాక్డౌన్లో ఉండి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇళ్లలోనే బంధించబడి ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి దేవుని ఆరాధించడంలో, అలాగే మరి ప్రభు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకోవడంలో మనము వెనుక ఉండకుండా దానిలో పాలు పంచుకుంటూ ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని మహిమపరుస్తూ మరి ధైర్యంగా ఉండడానికి, మరి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ధైర్యంతో ముందుకు కొనసాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. దయల తండ్రి, ఈరోజు దయల తండ్రి ప్రభా, నేను ప్రభా ఇదిగో 19వ తారీఖు ఏప్రిల్ నెల ప్రభా ప్రేమల తండ్రి, ఇక పునరుత్థాన దినంలో నిన్ను ఆరాధించుకోవడానికి, అలాగే ప్రభుని స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, ప్రార్థనలో ప్రభాన సమయాన్ని గడపడానికి ఇటువంటి సమయం కొరకు వందల స్తోత్రాలు. నీ వాక్యంలో సమయాన్ని గడపడానికి ఇటువంటి సమయం కొరకు వందల స్తోత్రాలైనా ఈ ఆరాధన అంతట్లోనూ మీ సన్నిధి ఉంచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. ఏకీవేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభాన నీ ఆత్మాభిషేకంతో నింపి, నేను ప్రభా నీ మహిమ కొరకు నీ మహిమతో నింపి ప్రభాన ఇదిగో ధైర్య తండ్రి ప్రభా ధైర్యంగా ఉండడానికి, అలాగే ప్రభా నీలో ఇంకను బలపడిన ప్రభా ఇంకను ఆత్మీయంగా ఎదగడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని, ఎటువంటి శోధనలు కలికొన కాపులు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ దినము ఆరాధన కొరకు మనము పాట దేవ సంస్తుతి చేయవే మనస అనేటువంటి పాట పాడుకుందాం. కీర్తన పుస్తకం నుంచి 12వ కీర్తన. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పవన నామమును తెంచుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా చేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రోత, యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు జీవమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చున్, విభుడు మార్గము
తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిరతమును వ్యాజంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపై నిపుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలంబుల్ పంపలేదు భూమి కన్నా ఆకాశంబునా ఏ తొండు దైవ ప్రేమ భక్తి జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పూసి గాలి వీవానెగిరి పోయి బసను తెలియనివాన వాస పుష్పము వలెనె నరుడుండు నరునాయువు తృణ ప్రాయము మన దేవ కృపమెండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలిచియుండును యెహోవ నీతి తరముల పేలలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం అందరం కూడా దేవుని ఆరాధించుదాం. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి వాడు, సమస్తము చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన
అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు. మీరు నా కొరకు కట్టే దేవాలయం ఏపాటిది, దేవాలయంలో మనము బంధించలేము దేవుణ్ణి. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు, సమస్తమును కూడా వ్యాపించినటువంటి దేవుడు, సర్వాధికారి, సమస్తమును చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు, కాలము స్థలము లేనటువంటి వాడు, సర్వజ్ఞాని, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. ఆ మహిమాస్వరూపుడు, కరుణామయుడు, కృపాసత్య సంపన్నుడు, ప్రేమాస్వరూపుడు, కనికరము గల దేవుడు, న్యాయము తీర్చేవాడు, పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమించేవాడు, రక్షించేవాడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు. కనుక ఆయన యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని, సమస్తమును కూడా, ఆయన మహిమని యేసుక్రీస్తులో తన యొక్క సనాతన కుమారుడైన యేసు ప్రభులో ఆయన మహిమను కనపరిచున్నాడు. సమస్తమును కూడా మనకి కనపరిచి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని ఆరాధించడానికి మనం ముందుకెళ్తాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రములు, మహిమగల రాజానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రములయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రమునైనా. సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవానికి స్తోత్రములు, హృదయాంతరంగమును పరిశోధించి దేవానికి స్తోత్రాలయ్యా. భూమి ఆకాశములు పట్టజాలనటువంటి దేవానికి స్తోత్రాలు నైనా. ఆకాశం మహాకాశములు పట్టజాలనటువంటి దేవానికి స్తోత్రములు, సమస్తమును సర్వలోకమును వ్యాపించినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఆది అంతమైనటువంటి తండ్రి నీకు స్తోత్రములు, కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రములు, ప్రేమామయడానికి స్తోత్రములు, కనికరముల దేవానికి స్తోత్రములు, మమ్మల్ని ప్రేమించినటువంటి దేవానికి స్తోత్రములయ్యా. అత్యంత ప్రేమాస్వరూపడానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నాన్న పక్షపాతం లేకుండా న్యాయము తీర్చుకోవడానికి స్తోత్రములు, నానా నీ న్యాయానికి మించి కనికరాన్ని చూపించినటువంటి దేవానికి స్తోత్రములయ్యా. మీరు కనికరించి కృప చూపించారైనా రక్షించుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ కనికరమును, నీ ప్రేమను, నీ మహిమను ప్రభా నాన్న నీ సనాతన కుమారుడైన యేసుక్రీస్తులు చూపించినారు తండ్రి, నీకు స్తోత్రములు. యేసునికి స్తోత్రము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా త్రియేక దేవుని తండ్రి నీకు స్తోత్రమైనా. పరిశుద్ధానికి పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రములు, మహోన్నతానికి స్తోత్రం, మహిమగల రాజానికి స్తోత్రం, యేసానికి స్తోత్రము. నా ప్రభా మమ్మల్ని నన్ను శుద్ధీకరించినైనా, ఇదిగో నీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసినట్టు తండ్రి నీకు స్తోత్రమైనా. ఇదిగో తండ్రి ప్రభా నీ మహిమ స్థలములోనికి నైనా ప్రభా, నీ సన్నిధిలోనికి నన్ను రావడానికి నైనా ప్రభా నా మార్గం సరళం చేసినట్టు తండ్రి నీకు స్తోత్రమైనా. మహాపరిశుద్ధుడ, మహోన్నతానికి స్తోత్రమైనా. పరిశుద్ధానికి స్తోత్రములు, కృపగల తండ్రి నీకు స్తోత్రమైన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నైనా నీ కృపలో భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, మహిమగల రాజా, సింహాసనాసీనుడా నీకు స్తోత్రాలు. ఇదిగో నాన్న యేసునికి స్తోత్రం. అపవాదిని జయించినటువంటి యేసునికి స్తోత్రాలు, లోకమును జయించినటువంటి యేసునికి స్తోత్రములు, పాపమును తొలగించినటువంటి యేసునికి స్తోత్రాలయ్యా. మా రోగములన్నింటినీ కూడా భరించినటువంటి తొలగించినటువంటి యేసునికి స్తోత్రములు, లోకమును, అపవాదిని, పాపమును, శాపమును తొలగించినటువంటి యేసునికి స్తోత్రములు, అపవాదికుడిగా అంత నాశనమును కలిగించినటువంటి తండ్రి నీకు స్తోత్రమైనా. యేసునికి స్తోత్రం, దేవానికి స్తోత్రములు, తండ్రి ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి కుమార, పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రమైనా. ఎల్లప్పుడూ కోటానుకోట్ల దూతలతో కొనియాడబడిచినటువంటి తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రములు. నీ కృప నిరంతరము నిలిచినగాక, నీ నామం మహిమపరచబడిన గాక తండ్రి నీకు స్తోత్రములు. నీ రాజ్యము వచ్చినగాక తండ్రి నీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలంటే వారందరికీ శాంతి సమాధానము కలుగును గాక తండ్రి నీకు స్తోత్రములు. నువ్వు రక్షించుకున్న వారందరూ కూడా ప్రభాన ఇదిగో నిన్ను మహిమపరుతురుగాక తండ్రి నీకు స్తోత్రములు. నీ కృపలో వర్ధిల్లుదురుగాక తండ్రి నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రం. నీ రాజ్యము వచ్చినగాక తండ్రి నీకు స్తోత్రమయ్యా. నీ చిత్తము జరుగునుగాక తండ్రి నీకు స్తోత్రాడు. నా చిత్తము కాదు, మా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక తండ్రి నీకు స్తోత్రం. పరలోక తండ్రి ప్రేమమయుడా, నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ ఆత్మా జీవనం నీ సేవ కోసమై నేనంకితం. ప్రియమైన యేసు నా రక్షక,
నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవితం నీ సేవ కోసమై నేనంకితం సమర్పించేదన్ నాత్మ జీవితం నీ సేవ కోసమై నేనంకితం పరిశుద్ధాత్మా ప్రేమమయుడా నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం త్రియేక తండ్రి పరిశుద్ధుడా నీకే స్తుతి ఆరాధనా సమర్పించేదన్ నాత్మ జీవనం నీ సేవ కోసమై నేనంకితం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ సంస్కారపు ఆరాధనలో పాలు పంచుకుందాం. మరి యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడేటువంటి ముందు రాత్రి ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరము, దీన్ని తీసుకుని తినుడి. ఆ రీతిగానే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని దానికి దేవునికి స్తోత్రం చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్నటువంటి క్రొత్త నిబంధన రక్తము అని దాన్ని శిష్యులకి ఇచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన రక్తము మనకు నిజమైనటువంటి జీవాహారము. ఆయన రక్తం మన శరీరాన్ని శుద్ధి చేసి, మన ఆత్మను శుద్ధి చేసి, మన మనస్సాక్షిని శుద్ధి చేసి, మన పాపములను క్షమిస్తూ, మరి అలాగే మన శరీరాన్ని కూడా శుద్ధీకరిస్తూ, మహిమపరుస్తూ, నిత్య మహిమ కొరకు భద్రపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆయన శరీరంలో మనము పాలు పంచుకున్నప్పుడు ఆయన రూపంలోనికి మార్చబడుతూ ఉంటాం. ఆయన రక్తంలో పాలు పంచుకున్నప్పుడు మన రక్త దోషము తొలగిపోతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతూ ఉంటాయి. పాపలోకంలో జీవిస్తున్నప్పుడు ఎటువంటి అపవిత్రత మనలో ప్రవేశించినా సరే అదంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ప్రియులారా, దాన్ని విశ్వాసంతో మనం తీసుకోవాలి. అలాగే మనము పాపాలని దాచిపెట్టుకోకుండా విడిచిపెట్టి మరి ప్రభుని ఆనుకొని, యేసుక్రీస్తు వారి మీద ఆనుకొని ఆయన యొక్క శరీరము రక్తంలో పాలు పంచుకున్నప్పుడు ఆయనలో మనం ఉంచుకుంటాము, మనలో ఆయన నివసిస్తూ ఉంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నివసిస్తామని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అటు రీతిగా మనం ఉండడానికి మరి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడో. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. ప్రియులారా, మరి మీరు ఎవరైతే ఎంతమంది అయితే సిద్ధపడి ఉన్నారో ఇక మరి దేవుని యొక్క పరిశుద్ధ సంస్కారంలో పాలు పంచుకోవాలి, దానికి సిద్ధంగా ఉండండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరములను ఆయన రక్తములను పాలు పంచుకోవడానికి అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకొరకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రము. అందరూ కూడా పాపాలను ఒప్పుకోనండి. మీ యొక్క మరి మన యొక్క మనస్సును హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు పాపములు అలవాటు ప్రకారంగా పాపములు చేయడం దేవునికి ఇష్టము కాదు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినట్లయితే ఏమైనా మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మీ హృదయాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీ హృదయాలన్నీ కూడా ఉదయమైన తలంపులన్నీ, దేవునికి వ్యతిరేకమైన తలంపులన్నీ విడిచిపెట్టండి. మీరు నిజంగా పాపములన్నీ ఒప్పుకొని మరి దేవుని దగ్గర విడిచిపెట్టి మరి యోగ్యమైనటువంటి రీతిలో విశ్వాసముతో యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పంచుకోవాలి. మనము మన శక్తి ద్వారా, మన బలము ద్వారా పరిశుద్ధ జీవితాన్ని లోకంలో జీవించలేము. కాబట్టి దానికి ప్రభు యొక్క ఆయన కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయనలో అంటగట్టబడి ఉన్నప్పుడే ఆయన జీవము, ఆయన పరిశుద్ధత మనలో ప్రవహిస్తూ మళ్ళీ పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రాలయ్యా. నాతో మీరు చెప్పండి, మీరందరూ కూడా పాపములు
దేవునికి విరోధంగా తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా పాపములు చేస్తున్నారని మీరు నమ్ముచున్నారు కదా. మీరు ఒప్పుకొంచున్నారని చెప్పండి. ఒప్పుకొంచున్నారు. మరి దేవుడు తన కృప చెప్పున, తన కనికరం చెప్పున, తన యొక్క నిత్య నిబంధన రక్తము ద్వారా మీ పాపములన్నీ క్షమించినాడని మీరు నమ్ముచున్నారా? అలాగైతే నిజంగా పశ్చాత్తాపడి విడిచిపెట్టినటువంటి మీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నామని, మరి యేసుక్రీస్తు ద్వారా పంపబడినటువంటి ఆయన సేవకునిగా అధికారంతో మీకు చెప్తున్నాను. మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. కానీ ఎవరైతే అలవాటుగా పాపాలు చేస్తూ ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా మరి లోకముతో, పాపంతో, అపవాదితో రాజీపడి జీవిస్తున్నారో అటువంటి వారికి పాపములు వారి మీదే నిలిచి ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నాను. దేవుని కృపలోనికి రావాలని ఆహ్వానిస్తున్నాను. కృపలో ఉన్నటువంటి వారందరి పాపములు కూడా క్షమించబడ్డాయని మీరు నమ్మి ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి శరీరంలో, రక్తంలో పాలు పంచుకుందాం. దేవానికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము, నేను తీసుకొని తినను అని చెప్పాను. అందరూ కూడా పరిశుద్ధ సంస్కారంలో పాలు పంచుకునండి. ఆ రొట్టెలో తీసుకొని దేవునికి స్తుతులు చెల్లించి, ఇది నీ కొరకే ఇవ్వబడినటువంటి క్రీస్తు శరీరము. అంటే రీతిగా పాత్రను తీసుకుని దేవునికి స్తుతులు చెల్లించి, దేవానికి స్తోత్రాలయ్యా, మీరు మా కొరకు ఇచ్చినటువంటి నిబంధన రక్తం కొరకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ రక్తంలో పాలు పంచుకుంటున్న వారందరినీ కూడా పరిశుద్ధపరచండి. వారి శరీరాన్ని, వారి మనస్సాక్షిని, హృదయాంతరంగా శోధి చేయండి ప్రభా. విశ్వాసంతో గ్రహించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, ఆయన పరిశుద్ధ నిబంధన రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసములో బలపరిచి, మీ ప్రాణమును, మీ శరీరమును, మీ ఆత్మను నిత్య జీవం మహిమ కొరకే సంరక్షించి ఆయన రాకడ పర్యంతము కాపుతలు చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవానికి స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెల్లించుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా, మహోన్నతరానికి స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం నేనా. ఇదిగో ప్రభా, నీ యొక్క పరిశుద్ధ సంస్కారంలో పాలు పంచుకోవడానికి నాన్న ప్రభా, నాన్న అటువంటి గొప్ప ధన్యతని మాకు అనుగ్రహించినారు తండ్రి. నీకు స్తోత్రములు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనత పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను,
తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. గేహములను తన మాటుగా జేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు. హల్లెలూయా స్తుతిగానము చేసేద, హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠ్యభాగాలు చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగంగా కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం, 1వ వచనం. కీర్తనలు 110 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవునికి మహిమ కలుగునాక. అలాగే సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెనను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పత్రిక పాఠ్యభాగముగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 22-26 వచనాలు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అటు తరువాత
ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట చేయబడు శత్రువు మరణము. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు చదవబడేటువంటి వాక్యంలో మరి కీర్తన గ్రంథంలో మరి దావీదు రాస్తున్నాడు, నేను నీ శత్రువులందరినీ కూడా నీ పాదముల పీఠము కింద ఉంచు వరకు నా కుడి పార్శ్వము కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఎవరిని గురించి? క్రీస్తుని గురించి అక్కడ దావీదు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అంటే అలాగే యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. ఆయన లోకాన్ని జయించారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారంటే లోకంను ఏ రీతిగా జయించారు? జయించడం అంటే ఆయన ఒక రాజుగా యుద్ధాలు చేసి, కత్తులతో యుద్ధాలు చేసి జయించడం కాదు, కానీ ఆత్మరీతిగా ఆయన జయించారు. ప్రియులారా, హృదయాల్ని జయించారు యేసుప్రభు. అపవాదిని జయించారు, లోకాన్ని జయించారు, పాపాన్ని తొలగించారు, చివరికి మరణాన్ని కూడా జయించారు. మరణమును కూడా జయించి ఆయన తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి ఆరోహణమైపోయి ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో, సర్వశక్తి గల తండ్రి అయినటువంటి దేవునితో ఏకతత్వము కలిగి ఆయన యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా, తన శత్రువులందరినీ కూడా నశింపచేయవారు కూడా ఆయన రాజ్య పరిపాలన ఆయన ఇప్పుడు చేస్తున్నారు. ఆయన మన కొరకు పరిశుద్ధాత్మని మన కొరకు పంపించి ఆయన ఆదరణకర్తగా మనతో ఉంటున్నారు. అయితే మరలా యేసుక్రీస్తు వారు తిరిగి మరి తన యొక్క సంఘాన్ని, తన బిడ్డలందరినీ కూడా తిరిగి తీసుకెళ్ళడానికి ఆయన వస్తానని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నారు. ఆయన వచ్చేటువంటి సమయం కూడా మనకి దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆ సూచనలు మనకు కనిపిస్తున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పారు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని ఆయన గొప్ప వాగ్దానం చేశాడు. ప్రియులారా, అలాగే మరి అందరినీ కూడా మళ్ళీ ఆయన తిరిగి లేపి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారో వారందరినీ కూడా ఆయన జీవ పునరుత్థానానికి తీసుకెళ్ళి మహిమలో కూర్చోబెడతారు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటున్నారో, లోకానుసారులుగా ఉంటున్నారో, దేవునికి వ్యతిరేకంగా మరి దేవునితోటే పోరాటం చేసేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా దేవుని మహిమ చూస్తారు. వారి యొక్క స్వకీయ నాశనం వైపుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియులారా, అయితే విశ్వసించిన వాడు కలవరపడకుండా ధైర్యంగా ఆయన ఎదుర్కోవడానికి దేవుడు శక్తినిస్తూ ఉంటాడు. ఈ లోకంలో కూడా శ్రమలు వస్తాయని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఆయన లోకాన్నే కాదు, పాపాన్ని తొలగించారు, అపవాదిని జయించారు, మరణాన్ని కూడా జయించారు. కాబట్టి మనకి ఎటువంటి భయము కానీ, ఎటువంటి తొందరపాటు కానీ ఏమీ లేకుండా ఆయన సన్నిధి మనతో ఉంచున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. విశ్వసించినటువంటి విశ్వాసిలో జీవిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడతా, దేనికి కూడా భయపడను. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఇంకా భయకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి లోకములో, అయినప్పుడు కూడా విశ్వసించిన వారు భయపడకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మరి వాళ్ళు నిలకడగా ఉండడానికి దేవుడు శక్తినిస్తూ ఉంటాడు. అలాగే జయించు వారికి ఇంకొన్ని మాటలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాస్తూ మరి దేవుని యొక్క దర్శనములో యోహాను చూస్తూ 7 సంఘాలకి రాస్తున్నాడు, జయించే వారికి అని చెప్పేసి ఆయన 7 సంఘాలకి రాస్తూ చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూసినట్లయితే సంఘాలకి రాస్తున్నాడు. అక్కడ 7 సంఘాలకి 7 దూతలు ఉంటున్నారు. 7 సంఘాలకి రాస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని చెప్పి 2వ అధ్యాయం 1వ వచనంలో అని రాస్తున్నాడు. దాంట్లో 7వ వచనంలో చూస్తే,
చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షపు ఫలమును భుజింపనెత్తును. మొదటిది, ఈ సంఘాల 7 సంఘాలకి రాసిన మాటలన్నీ కూడా మనకే అని అనువర్తించుకోవాలి. అవి మన కోసమే రాశాడు ప్రభు. జయించువానికి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాను. మరణం ఎలాగొచ్చింది? ఆ యొక్క మంచి చెడు జ్ఞానం ఇచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని ఆదాము హవ్వలు తిన్నారు కాబట్టి దాని ద్వారా పాపములో పడిపోయారు. పాపం వల్ల అదే పాపం అనేది మనలో ఏలుబడి చేస్తూ అది మరణానికి నడిపిస్తుంది. అయితే జీవవృక్షం అనేది కూడా ఉంది అక్కడ. దాని చుట్టూ దేవుడు కంచె వేశాడు. కానీ ఇక్కడ జయించువానికి ఆ జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలము యేసుక్రీస్తే. జీవాహారాన్ని నేనే, పునరుత్థానాన్ని, జీవాన్ని, నిత్య జీవాన్ని నేనే అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంటుంది. అదే మనకి జీవవృక్ష ఫలం. హల్లెలూయా. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకున్నటువంటి మనము జీవవృక్ష ఫలమును భుజిస్తున్నాం. విశ్వసించువాడే జయించువాడు. విశ్వాసము ద్వారానే మనము జయిస్తున్నాము. లోకాన్ని జయించేది, అపవాదిని జయించేది, మరి రోగములు కూడా జయించేది, మరణాన్ని కూడా జయించేది మన విశ్వాసమే. యేసుక్రీస్తునందలి విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 2వ సంఘానికి, స్ఫురణలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 11వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి 2వ మరణం వలన ఏ హానియు కలుగదు. ఈ 2వ మరణం ఏంటంటే పునరుత్థానము. ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో. అవిశ్వాసులు కానీ, విశ్వాసులు కానీ, అన్ని మతస్థుల వారు, అన్ని దేశాల వాళ్ళు, మరణించిన వారు ఆదాము మొదలుకొని ప్రభు రాకడ వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద వచ్చి ఉన్నారో వారందరూ కూడా తిరిగి లేస్తారు. అయితే విశ్వసించినటువంటి వారు, రక్షణ పొందిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు. విశ్వసించని వారు, అవిశ్వాసులు, వారి పాపాలో జీవిస్తున్నవారు, హృదయ కాఠిన్యముతో ఉన్నటువంటి వారు, పాపంతో రాజీపడి ఉన్నటువంటి వారందరూ కూడా వారు 2వ మరణంలోనికి వెళ్ళిపోతారని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. అయితే ఇక్కడ జయించువానికి 2వ మరణము ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం విశ్వాసము ద్వారా జయిస్తున్నాము. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందుకున్నాము, నీతిని పొందుకున్నాము, పాపక్షమాపణ పొందుకున్నాం. కాబట్టి 2వ మరణము మనకి ఉండదు. మనము తిరిగి జన్మించాము. యేసుక్రీస్తునందు ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో, ఆయన యందు విశ్వసించిన వారందరికీ కూడా ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నామమునందు విశ్వసించే వారికి, యేసుక్రీస్తు నామమునందు విశ్వసించినటువంటి వారందరూ కూడా మీరు దేవుని పిల్లలు, తిరిగి జన్మించారు కాబట్టి మీకు తిరిగి ఆ 2వ మరణంలో మీకు పాలుండదు. మీరు జీవ పునరుత్థానంలో ఉంటారు, జీవాన్ని పొందుకుంటారు, నిత్య మహిమని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా. అలాగే 17వ వచనం మనం చూస్తే 2వ అధ్యాయంలోనే, ఇది వేరొక సంఘానికి రాస్తూ, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని వస్త్రమును, అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడని యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికే కానీ అది ఎవనికి నీ తెలియదు. మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిస్తాను. మరి ఇశ్రాయేలు జనాంగానికి వారిని నడిపిస్తున్నప్పుడు 6 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో నడిపించినప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పరలోకం నుంచి మన్నాన్ని ఇచ్చాడు. అయితే ఆ మన్నాను తిని కూడా మీ పితరుడు చనిపోయారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మీ పితరుడు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు, కానీ నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఎన్నటికీ మరణం రుచి చూడడు. హల్లెలూయా. అది నేనిచ్చే ఆహారము నా శరీరమే, నా రక్తమే. దాన్ని మనం భుజిస్తున్నాం, మనం పానం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన ఆత్మ, ఆయన మాటలు మనము భుజించి ఆయనలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మలో ఉన్నప్పుడు మనకి మరణం అనేది ఉండదు. ప్రియులారా, మరుగైనటువంటి మన్నా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే 27వ వచనంలో వేరొక సంఘానికి రాస్తూ, తుయతేరలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. 27వ వచనం 2వ అధ్యాయం, జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమునిచ్చెదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. జయించుచు అంతము వరకు నా క్రియలు చేయాలి. జయించుచు అంతం వరకు ఆయన క్రియలు చేసేవారికి ఇనుప దండాన్ని ఇస్తాడు, వారు ఏలుబడి చేస్తారని చెప్పి అక్కడ ప్రభు చెప్తున్నాడు. పిల్లరా,
మరి దేవుని యొక్క బిడ్డలుగా. అలాగే 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, సార్దిస్లో ఉన్న సంఘానికి రాస్తూ 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. జయించు వాని యొక్క పేరు జీవగ్రంథంలో ప్రభు రాసి పెట్టుకుంటాను అంటున్నాడు. వాణిని తండ్రి ఎదుట, దేవుని ఎదుట యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఆ దినంలో చాలామంది వస్తారు, ప్రభా నీ నామములో మేము అనేక అద్భుత కార్యాలు చేస్తాం కదా, నీ నామాన్ని ప్రకటించాం, అది చేసాం, ప్రవచించాం అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడంటే యేసుక్రీస్తు వారు. అక్రమము చేయువారలారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు వాళ్ళని అంటారు. అయితే ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడో, జయించు వారికి ఆయన గ్రంథంలో పేరు రాసుకుని తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు. ఈయన నా బిడ్డ, నా సేవకుడు తండ్రి అని చెప్పి తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు యేసుక్రీస్తు వారు. అలాగే తర్వాత ఇంకొక సంఘానికి రాస్తూ, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. జయించు వారిని దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడండి. దేవుని యొక్క ఆలయంలో, పరలోకం ఉన్నటువంటి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఎప్పుడు కూడా ఆలయం నుంచి బయటికి వెళ్ళకుండా ఆయన సన్నిధిలోని ఇప్పుడు ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహింపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి స్థితిని దేవుడిని కల్పిస్తాడు జయించు వానికి. మళ్ళీ ఇంకొకటి చూస్తే చివరిగా ఇంకొక సంఘానికి రాస్తూ, లవొదికీయలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలోనే 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిత్తును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. నేను జయించి, యేసుక్రీస్తు వారు అంటున్న, జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించు వానికి నాతో కూడా నా సింహాసనం మీదే కూర్చోవడానికి అధికారం ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇన్ని వాగ్దానాలు ప్రభు చేస్తున్నాడు. జయించువానికి ఎలా జయిస్తాం? దేని జయించాలి అంటే పిల్లల, అది కూడా క్లుప్తంగా వినండి. జయించాలంటే ఏంటంటే ఇక్కడ ఒక యుద్ధము జరుగుతున్నది పిల్లరా. ఆ యుద్ధంలోనికి నువ్వు దిగాలి. యుద్ధం చేయకుండా జయించడం అనే మాట లేదు కాబట్టి యుద్ధం చేయాలి. ఏంటా యుద్ధం అంటే, మన పోరాటము శరీరాలతో కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తున్నాం, అధికారులతోనూ ప్రధానులతోనూ పోరాటం చేస్తున్నామని పౌలు చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి అపవాది సమూహాలతో, అంధకార శక్తులతో, మధ్యాకాశం ఉన్నటువంటి అంధకార శక్తులతో పోరాటం చేస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఆత్మ సంబంధంగా సిద్ధంగా ఉండాలి. ఆ సర్వాంగ కవచం ఏంటంటే, శిరస్సుకి రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని, హెల్మెట్ని పెట్టుకోవాలి. సత్యం అనేటువంటి నడుముకి దట్టి కట్టుకోవాలి. నీతి అయినటువంటి మైమరువు తొడుక్కోవాలి. విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి. ఆత్మ అనేటువంటి ఖడ్గాన్ని పట్టుకోవాలి. స్వార్థ అనేటువంటి జోడు తొడుక్కోవాలి. ఇవన్నీ కూడా మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధంలోనికి దిగినప్పుడు దిగి యుద్ధం చేస్తూ ఉండాలి ప్రియులారా. ఇక ఆ దురాత్మల సమూహాలు అయితే జయించినటువంటి యేసు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ఆయన నీకు జయాన్నిస్తూ ఉంటాడు. ఆయనతో ఉండి ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ప్రతి దాన్ని కూడా జయించడానికి దేవుడు శక్తినిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దినదినము కూడా పొందుకుంటూ యొక్క దురాత్మల సమూహాలతో, అపవాదితో, అంధకార శక్తులతో పోరాటం చేయడానికి ఆత్మ సన్నద్ధంగా సర్వాంగ కవచాన్ని ధరించుకొని, రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని ధరించుకోవాలి. నీతి, విశ్వాసము ద్వారా కలిగి నీతి అనేటువంటి మైమరువు తొడుక్కోవాలి. ఆత్మ అనేటువంటి ఖడ్గాన్ని, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నువ్వు పట్టుకోవాలి. అలాగే విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి. దాని ద్వారా అపవాది వేసేటువంటి బాణాల్ని
అవిశ్వాసాల ద్వారా వచ్చేటువంటి మాటల్ని కానీ దాన్ని ఎదుర్కోవడానికి నీకు అవకాశం కలుగుతుంది. డాలు ద్వారా నువ్వు ఎదుర్కోవాలి. ఈ యొక్క పోరాటాన్ని నువ్వు పోరాడాలి ప్రియులరా. అయితే సత్యమైనటువంటి నడుముకి దట్టి కట్టుకోవాలి, స్వార్థ అనేటువంటి జోడు తొడుక్కోవాలి. ఆ జోడు ఇవన్నీ తొడుక్కుని ఉన్నప్పుడు మాత్రమే నువ్వు యుద్ధం చేయగలుగుతావు. వాక్యమైనటువంటి ఖడ్గాన్ని నువ్వు ధరించుకోవాలి, పట్టుకోవాలి. విశ్వాసం అనేటువంటి డాలు సమస్తం అన్నీ కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాటం చేయాలి. ఈ పోరాటం చేయకపోతే నువ్వు గెలవడం అనే మాట రాదు. పోరాటం చేస్తే నువ్వు గెలుస్తావు. గెలవడానికి ఎలాంటి యేసుక్రీస్తు వారి యొక్క మరి గెలిచినటువంటి ఆ జయాన్ని పొందుకున్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను లోకాన్ని జయించాను, ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు నువ్వు కూడా జయించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అలాగే ఇంకా మనం పోరాడేది ఏంటంటే మన శరీరంతో, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఒక అంతర్గత పోరాటం కూడా ఉంది ప్రియులారా. మన హృదయంలో, మన అంతరంగంలో మన శరీరేచ్ఛలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి క్రియలు ఒకవైపుగా లాగుతూ ఉంటాయి. మన పరిశుద్ధాత్మ వల్ల ఉన్నప్పుడు ఆత్మ ఒకవైపుగా నడిపిస్తుంటుంది. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయని చెప్పి మరి పత్రికల్లో రాస్తున్నారు. కాబట్టి ఆత్మానుసారంగా జీవించాలంటే శరీర క్రియల్ని చంపాలి. ఇది ఒక అంతర్గత పోరాటం. ఆత్మలో నివసిస్తూ శరీర సంబంధమైనటువంటి క్రియలతో నువ్వు పోరాటం చేస్తున్నావు. అయితే ఆత్మ సంబంధుడు మరి లోకాన్ని జయించినటువంటి ప్రభు నీలతో ఉన్నాడు కాబట్టి జయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తుతో, ప్రభు అయినటువంటి యేసు ప్రభుతో నువ్వు కలిసి పోరాటం చేస్తున్నప్పుడు నీ పోరాటాన్ని కూడా ఆయనే నీ కొరకు జరిగిస్తూ జయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అలాగే మళ్ళా మరి ఇంకొకటి ఉంది, యూదా పత్రికలో రాస్తున్నాడు, మనందరికీ అనుగ్రహించబడినటువంటి ఒక బోధ నిమిత్తం కూడా మీరు పోరాటం చేయాలని యూదా పత్రికలో ఈ వాక్యాన్ని కూడా మీకు తెలియజేయాలని చూస్తున్నాను. యూదా పత్రిక 3-4 వచనం చదువుతున్నా. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు ఈ సంగతులు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ రాస్తున్నాడు. అయితే మనకి అందరికీ కలిగేటువంటి ఆ గొప్ప విడుదల గురించి రాయాలని యూదా భక్తుడు కూర్చున్నాడు. అయితే ఇంకొక విషయాలు రాయవలసి వచ్చింది. ఏంటంటే మనందరికీ, పరిశుద్ధులందరికీ ఇవ్వబడినటువంటి ఒకేసారి ఇవ్వబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే మరి అబద్ధ బోధకులు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ అబద్ధ బోధకులు చేసేది ఏంటంటే దేవుని యొక్క కృపని, ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపని కామాతురత్వానికి వినియోగపరుస్తూ మరి అద్వితీయ నాథుడైనటువంటి యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు. దేవుని కృపని దేనికి వినియోగిస్తున్నారంట? కామాతురత్వానికి, వాళ్ళ కామాభిలేషలకి, జారత్వానికి, వ్యభిచారానికి. మరి వ్యభిచారపు లోకములో జీవిస్తున్నారు. వ్యభిచారంలో, పాపములో జీవించడానికి దేవుని కృపని ఉపయోగించుకుంటున్నారు. అది అబద్ధపు బోధ. మనము కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి ఈ శరీర సంబంధంగా ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి ఒక దుర్బోధ వచ్చి ఆ బోధలో ఉంటున్నప్పుడు ఆ బోధకు వ్యతిరేకంగా, అది అబద్ధ బోధ కాబట్టి అసలైన బోధలో మీరు ఉండాలని చెప్పి దాని కొరకు కూడా పోరాటం చేయాలి అని ఇక్కడ యూదా రాస్తున్నాడు. ప్రియులారా, ఆ బోధ ఏంటంటే మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము. అయితే దేవుని కృపచేత రక్షించబడినటువంటి మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాము. అయితే కామాభిలాషలో జీవించడం కానీ, వ్యభిచారంలో కానీ, జారత్వములో కానీ, పాపములో జీవించడం అనేది దేవుని చిత్తం కాదు ప్రియులారా. పాపమును అధిగమించి మరి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనకి శక్తినిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి మనకి శక్తినిస్తూ అలా నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. ఆ రీతిగా ఉండడానికి మీరు ముందుకు రావాలి. ఆ దుర్బోధలకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తూ మరి పరిశుద్ధంగా జీవించడానికి ముందుకు వెళ్ళాలని ఇక్కడ యూదా రాస్తున్నాడు. మన పోరాటం ఏంటి? ఆత్మ సంబంధమైన పోరాటము, అలాగే మన శరీరంతో పోరాటము, అయితే దుర్బోధలకు వ్యతిరేకంగా పోరాటము. ఈ పోరాటాల్లో జయము మన ప్రభువు మనతో ఉన్నాడు కాబట్టి మనము జయించువారముగా ఉంటున్నాము ప్రియులారా. జయించువారి కంటే అదుగులుగా ఉంటుంటాం. ఆ జయించు వారందరికీ కూడా మరి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానాలు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి వ్రాస్తూ 7 దూతలకి 7 రకాలైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఆ 7 వాగ్దానాలు కూడా నాకు ఉన్నాయి,
విశ్వసించిన నీకు ఉన్నాయి. యేసుక్రీస్తు నీలో, నాలో, నీతో, నాతో ఉంటూ ఉన్నాడు కాబట్టి జయించినటువంటి, పాపమును జయించి, లోకమును జయించి, అపవాదిని జయించి, మరణమును జయించినటువంటి యేసు ప్రభువు నీతో, నాతో ఉన్నాడు కాబట్టి, నీలో, నాలో ఉంటూ ఉన్నాడు కాబట్టి నీకు నాకు కూడా జయాన్ని అనుగ్రహించి ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం చేస్తాడు, అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, దేవుని కృప, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది, మీలోనే ఉంది. ఆ రాజ్యంలో వర్ధిల్లడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరికీ సహాయం చేసి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రేమల తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధానికి స్తోత్రం నైనా. నీకు వాక్యము ద్వారా నైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. లోకమును జయించినటువంటి యేసునికి స్తోత్రాలు. పాపములన్నీ తొలగించినటువంటి యేసునికి స్తోత్రములు. అపవాదిని, అంధకార శక్తులను జయించినటువంటి యేసునికి స్తోత్రాలయ్యా. మరణమును జయించి తిరిగి లేచినటువంటి తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మీరు మాతో ఉండి, నాతో ఉండి ప్రభా, ఇదిగో లోకమును జయించడానికి, పాపమును అధిగమించడానికి, పాపాలన్నీ కూడా తొలగించి, శుద్ధీకరించి, మనస్సాక్షిని శుద్ధి చేస్తూ నడిపిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. లోకమును జయించడానికి, అపవాదిని జయించడానికి, అంధకార శక్తులను జయించడానికి, అవిశ్వాసాలను జయించడానికి నేను ప్రభా నువ్వు నాతో ఉండి నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో దయలు తిని ప్రభా, జయకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇదిగో నాన్న జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి అధికారం నాకు ఇచ్చారు ప్రభా. ఆ వృక్ష ఫలాన్ని మాకు అనుగ్రహించారు. మరుగైనటువంటి మన్నాన్ని భుజింపనిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దేవునికి ఆలయంలో గొప్ప స్తంభంగా నిలబెట్టుకుంటున్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి రెండవ మరణం వల్ల ఎటువంటి హాని కలగకుండా చూస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, జయించి తండ్రి యొక్క సింహాసనం మీద ఆసినటువంటి యేసునికి స్తోత్రాలయ్యా. అలాగే నన్ను కూడా నీ సింహాసనం మీద ఆసినట్టుగా చేసుకుంటున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే దయలుతండి ప్రభా, ఇంకా అనేకమైన కొత్త గీతాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు, కొత్త పాటని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. కొత్త పేరుని ప్రభా తండ్రి ప్రభు మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నాను నా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. తెల్లని వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాలతో ప్రభానైనా మమ్మల్ని ధరింపజేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము ఆరాధన అంతట్లో తోడుగా నడిపించారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు. అలాగే దయలుతండి ప్రభా, ఈ వారం అంతా మరలా మేము తెలియ కలుసుకునేంత వరకు కూడా నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో నడిపించమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఇంటి ఆహారం నేడు మాకు దయచి, మా ఇళ్ళ అపరాధము చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోలను తెక్క కీడును తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అనవి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ ఆరాధనలో పాలు పంచుకొని మీ అందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.